రెండవదిగా మనం బాగా గమనించుకున్నట్లయితే సామూహిక రొట్టెల వల అని అక్కడ రాయబడి ఉంది. సామూహిక రొట్టెల వల 30వ వచనంలో ఉంటుంది. నిత్యము నా సన్నిధి రొట్టెల వలగా ఈ బల్ల మీద ఉంచుము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే సామూహిక రొట్టెల వల దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఇది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేనికి వస్తున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నేటి సంఘాలలో చాలా మంది దేవుని వాక్యాన్ని వినడం లేదో, అందుకనే మన జీవితాలు భ్రష్టపట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. మన జీవితాల్లో అశాంతి నెలకొల్పబడుతుంది. మన జీవితాల్లో అభివృద్ధి లేదు. మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే మన జీవితంలో మనం ఏదనుకుంటున్నా అది సాధించలేకపోతున్నాం. ఈ రోజున ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము నీలో ఉంటే నేను నీలో ఉన్నట్లే. నిజమే, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యమైనటువంటి దేవుని యొక్క మందిరములోనికి వచ్చి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి నువ్వు వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ రోజున పరిశుద్ధ స్థలములో ప్రార్థన లేదు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధమైనటువంటి స్థలాలలో దేవుని వినిపించేటువంటి ఆ మాట ఇక్కడ దొరుకుతున్నప్పటికీ కూడా వినేటువంటి వారు కూడా లేదు. అందుకనే పరిశుద్ధమైన స్థలం పాడైంది అని ఆసాబు తన కీర్తనలో రాస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగా వినడం లేదు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా వినడానికి నీవు ఇష్టపడుతున్నావు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి నీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఒక్కసారిగా ప్రియ దేవుని బిడ్డలారా మోగడం జరుగుతుంది. ఒక్కసారిగా మెసేజ్ రావడం జరుగుతుంది. వెంటనే సాతాను ఆ మెసేజ్ నుండి ఆ యొక్క సెల్ ఫోన్ కాల్ నుండి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి నిన్ను ఒకసారిగా డైవర్ట్ చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మనం వాక్యం చాలా శ్రద్ధగా ఆలకించినప్పుడు ఎవరైనా మనల్ని పిలుస్తూ ఉంటారు. వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వారందరూ కూడా ఆలకిస్తున్నటువంటి ఆ సమయంలో ఏమండి మన యొక్క పిల్లలు క్యార్మని ఏడుస్తూ ఉంటారు. వెంటనే మనం పాలు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న యొక్క డైవర్షన్స్ బట్టి వెంటనే సాతాను దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధానంలో వినకుండా మనం చేసి దేవునికి దూరం చేసి అదానికి దగ్గర చేసుకుంటూ మనల్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజున వాక్యం ఉన్నటువంటి నీవు దేవుని వాక్యానికి నువ్వు దూరం కాకూడదని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు మరింత దగ్గరగా చేరి అనేకమైన వారిని దేవుని యొక్క మందిరంలో నడిపించేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఎన్ని ఆటంకాలు సాతాను నీ జీవితంలో ప్రవేశపెట్టినా, ఎన్ని ఉపద్రవాలు సాతాను నీ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తున్నా నీవు వాటన్నిటికీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క నామ ఘనత కొరకు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా.